కొంతమంది తెలియక మేము పుట్టు క్రైస్తవులు అండి అంటారు. ఏదో సౌలభ్యం కోసం సాక్ష్యం చెప్పేటప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు క్రైస్తవులండి, ఆ కుటుంబంలో పుట్టానండి అని చెప్పడానికి సౌలభ్యకరంగా నేను పుట్టు క్రైస్తవుండి అనే మాట వాడతారు. కానీ కొంతమంది టెక్నికల్గా అది సరైన మాట కాదు. ఎందుకంటే ప్రపంచంలో పుట్టుక క్రైస్తవుడు ఎవరూ లేరు. ఎవరైనా క్రైస్తవుడు అవ్వాలే కానీ క్రైస్తవుడుగా పుట్టినోడు ఎవరు లేరు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్రైస్తవులే కదా అని చెప్పి జాన్ వెస్లీ క్రైస్తవుడు అవ్వలా. నా 15వ ఏట యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నేను క్రైస్తవుని అయ్యాను. అంతవరకు నేను క్రైస్తవ కుటుంబంలో పెరిగిన అన్యున్నే, దేవుని తెలియని వాడినే. నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించిన ఆ రోజు, రక్షణ పొందిన రోజు నేను క్రైస్తవుడు అయ్యాను. అందును బట్టి ఏ ఒక్కరు కూడా అది నేను చెప్తున్నాను, నేను తప్పు పట్టట్లేదు. కానీ మేము పుట్టు క్రైస్తవులు అండి అని చెప్పడంలో నేను తప్పు పట్టడం లేదు. కానీ టెక్నికల్గా సరికాదు అది. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడు అయ్యావో చెప్పు, ఎప్పుడు రక్షణ పొందావో చెప్పు, ఎప్పుడు మారుమనసు పొందావో చెప్పు, ఎప్పుడు యేసయ్య నీ హృదయంలో చేర్చుకున్నావో చెప్పు, పాప పశ్చాత్తాపం ఎప్పుడు కలిగిందో చెప్పు. దైవ చిత్తానుసరణ దుఃఖము రక్షణార్థమైన మారు మనసులో నడిపిస్తున్నాడు. ఆ దుఃఖం ఎప్పుడు కలిగింది నీకు? నేను పాపిని ప్రభువా, నాకు రక్షకుడు అవసరం, యేసు ప్రభు నాకు కావాలి, రక్షకుని పాదాల దగ్గర నేను వస్తున్నానని నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభువు దగ్గరికి? దట్స్ ద డే దట్ యు ఆర్ బోర్న్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు మరలా తిరిగి పుట్టిన వ్యక్తిగా అప్పుడున్నావు. అంతేగాని అంతకుముందు మీ అమ్మమ్మ గారు క్రైస్తవులు అని చెప్పి, మీ నానమ్మ గారు క్రైస్తవులు అని చెప్పి, వాళ్ళు 4 సంఘాలు కట్టించారని చెప్పి, ఓ డినామినేషన్ స్టార్ట్ చేశారని చెప్పి, లేకపోతే వాళ్ళు ఆ చర్చిలో పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు, ఆ తర్వాత అది అని చెప్పి నువ్వు క్రైస్తవుడు అవ్వలేదు. నేను క్రైస్తవుని అవ్వలేదు. We have become Christians when we accepted Jesus as our Savior.